హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ వారు తాళ్లపాక అన్నమాచార్యులు 617వ జయంతి ఉత్సవాలు అదేవిధంగా వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నమయ్య ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ అభిషేక్ మాట్లాడుతూ కళా సంస్కృతి చరిత్రకు ఈ వరంగల్ నగరంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిందని, అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ 6వ వార్షికోత్సవం అదేవిధంగా ప్రతి సంవత్సరం అన్నమయ్య ఆచార్య జయంతి రెండూ కలిపి సంస్థ నిర్వహించడం జరుగుతుందని, ఈ సంస్థలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కళా సాంస్కృతిక చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి వరంగల్ జిల్లాలో మా అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇది ఒక 6వ వార్షికోత్సవం చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం అన్నమాచార్య జయంతి మా సంస్థ వార్షికోత్సవం కలిపి చేస్తున్నాము. మరి అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ సంస్థ ప్రాశస్త్యం అందరికీ తెలిసిందే. డాక్టర్ కె విశ్వనాథ్ గారి చేత ప్రారంభించబడి 6 సంవత్సరాల నుంచి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ దేశవ్యాప్తంగా వరంగల్ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తా ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానం నాదనీరాజన కార్యక్రమంలో కూడా వరంగల్ జిల్లా నుంచి పాల్గొన్నటువంటి మొట్టమొదటి సంస్థగా మొట్టమొదటి కచేరీ చేసినటువంటి వ్యక్తిగా మేము నిలవడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి పేరిట వారి ఇంటికి మధ్య స్వర్గస్థులయ్యారు. వారి పేరిట సంకీర్తనాంజలి నిర్వహిస్తూ మరి మా వార్షికోత్సవాలు ఘనంగా చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1000 మందికి పైగా కళాకారులు మన సంస్థ వార్షికోత్సవాల్లో పాల్గొంటారు. మరి అనేక శాస్త్రీయ సంగీత నృత్య కళల్ని పెంచి పోషించాలనేది మా యొక్క సంస్థ లక్ష్యము. అందరూ కూడా మా సంస్థను ఆదరించాలని, త్వరలోనే వరంగల్ జిల్లాలో అన్నమాచార్య విగ్రహ ప్రతిష్టాపన కూడా చేద్దామని చెప్పేసి ఒక గొప్ప సంకల్పం ఉన్నది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి, ప్రభుత్వం కూడా సహకరించి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. పక్కన ఏంటంటే మ్యూజిక్ ఏంటంటే బాలకృష్ణ ప్రసాద్ గారే ఉంటుంది. ఎందుకంటే వారు అన్నమాచార్య కీర్తనలు ఎట్లా అంటే వెంకటేశ్వర స్వామికి దాదాపు అందరికీ ఇష్టమైన పాటలు ఎన్నో 600కు పైగా అన్నమాచార్య సంకీర్తనల కింద స్వరకల్పన చేసిన వారు. సో ఆ పాటలు ఏంటంటే అట్లే స్వామివారి పేరుగా తలుచుకుంటే ఎట్లా అంటే ఏంటంటే ఎంతటి కష్టమైన ప్రాబ్లం అన్నా సరే ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెన్స్ అంటే 1998 సంవత్సరం చిన్న స్వామికి ధనుర్మాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అప్పుడే మాకు ఫస్ట్ స్వామితో పరిచయం ఏర్పడింది. సో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఏంటంటే స్వామివారి ఏంటంటే ఆ ప్రోగ్రామ్ జరిపిస్తారు. ఒకరోజు సాయంత్రం వెళ్ళి స్వామివారిని ఏంటంటే సేవించుకోవడం జరిగింది. స్వామివారికి ఏంటంటే నెక్స్ట్ డే ఏంటంటే మాకు ఒక పెద్ద ఆపరేషన్ స్వామి అని చెప్పారు. స్వామివారు ఒక్కటి ఏంటంటే డాక్టర్ మీకు చాలా స్మూత్గా అవుతుంది ఆపరేషన్. అది ఫస్ట్ టైం టోటల్ హిప్ రీప్లేస్మెంట్ వరంగల్ 1990 సంవత్సరం నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ టైం ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎందుకు ఒక స్టెప్ దగ్గర ఏంటంటే కొంచెం టఫ్ అనిపించింది. ఒకసారి ఏంటంటే అది దాన్ని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తే కాలేదు. సెకండ్ టైం కూర్చోబెట్టడం కాలేదు. థర్డ్ టైం ఏంటంటే స్వామివారిని దృష్టిలో పెట్టుకొని జై శ్రీమన్ అని చెప్పేసి అని కూర్చోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఏంటంటే ఇంకా రెండో ఆలోచన లేకుంటే ఏంటంటే ఏ ఆపరేషన్ అయినా సరే స్వామివారి పేరు చెప్పుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఏంటంటే గత 2004 సంవత్సరం నుంచి అనుకుంటా ఒకసారి ఏంటంటే మా మిత్రుల కథ ఏంటంటే ఈ బాలకృష్ణ ప్రసాద్ గారు రాసిన 100 పాటల క్యాసెట్ తీసుకొని ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఏంటంటే ప్రతిరోజు ఏంటంటే అవే సాంగ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. నిజంగా ఏంటంటే వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ త్రూ బాలకృష్ణ ప్రసాద్ గారికి ఇస్తానని చెప్పేసి అనిపిస్తుంది. అట్లా స్వామివారు మాకు బాగా ధైర్యం ఇస్తారు. అందుకే చక్కగా ముందుకు ఈజీగా వెళ్ళడం జరుగుతుంది. జై శ్రీమన్. థ్యాంక్ యూ.